జోగి రమేష్ పెనమలూరు. జోగి రమేష్ విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూడా మొదట్లో చాలా సౌమ్యంగా ఉండేవారు, కానీ తర్వాత నుంచి స్పీడ్ పెంచారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్ అటాక్లు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా అటాక్కి వెళ్ళిన వ్యక్తిన ఒక్కసారిగా అలాగా హైప్ అయిపోయాడు. జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ అని. తర్వాత మంత్రి అయ్యారు. సో ఇవన్నీ కూడా కొద్దిగా దూకుడుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ గట్టెక్కుతారా లిస్టులో ఉన్నారు. వాళ్ళ మీద కాస్త వ్యతిరేకత ఉన్నదన్నది వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ అవనివ్వండి, ఆ వాటర్ నాడిని పెట్టి వీళ్ళు రిలీజ్ చేసింది. అది మనం చెప్పేది కాదు, మనం చేసిన సర్వేలు కాదు. రైస్ సర్వే నిర్వహించిన సర్వేల్లో జోగి రమేష్ కూడా గట్టెక్కుతారా, జోగి రమేష్ పేరు కూడా అందులో ఉంది. నెక్స్ట్ మేకతోటి సుచరిత తాడికొండ. ఈసారి చాలా కాన్సన్ట్రేషన్ ఉన్న నియోజకవర్గం ఇదొకటి. ఏంటి తాడికొండకి అంత ప్రత్యేకత అంటే అమరావతి నినాదం అక్కడే పురుడు పోసుకుంది. రికార్డు స్థాయిలో ఉద్యమాలు నెలకొల్పిన ప్రాంతం అది. భూములు ఇచ్చిన రైతులందరూ కూడా సంవత్సరాల తరబడి ఆందోళన చేశారు. ఆ ఎఫెక్ట్ తాడికొండ మీద పడబోతుందా ఈసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిర్ణయం, ప్రజల నిర్ణయం. అమరావతి రాజధాని కావాలి అనుకుంటే తాడికొండ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, పొత్తు పార్టీకి సపోర్ట్ చేస్తారు. 3 రాజధానులే మంచి అనుకుంటే వైసీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఆ నిర్ణయం ఏం తీసుకున్నారు, అక్కడ ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా ఉంది, ఉద్యమాల వరకే పరిమితమైందా, ఓటు మీద కూడా దాని ప్రభావం చూపించబోతుందా, ఇది చాలా కీలకం. ఈ ఎఫెక్ట్లో మేకతోటి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పి వస్తున్న టాక్. మరి ఈవిడ గట్టెక్కుతారా లేదో చూడాలి. నెక్స్ట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ విషయానికి వస్తే, నెల్లూరు రూరల్ ఎంఐ గతంలో గెలడం, మళ్ళీ బయటికి రావడం, రివర్స్లో మాట్లాడడం వైఎస్ఆర్సీపీ మీద. ఈ ఎఫెక్ట్ ప్రభాకర్ రెడ్డి మీద పడుతుందా అని చెప్పి ఈ గట్టెక్కుతారా లిస్టులో ఈయన కూడా తేల్చింది రైస్ సర్వే. ప్రభాకర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, అంత ఈజీ కాదు ఆయన ఢీకోవడం. కానీ వ్యతిరేకత వచ్చింది అంటే పెద్ద వాళ్ళే రాజకీయ పరంగా తుడిచిపెట్టుకుపోయిన చరిత్ర ఉంది. ఎందుకంటే 2019 ఎప్పుడో పాతకాలం నాడు 83 వరకు వెళ్ళనవసరం లేదు. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా మహామహులు ఎంతమందో పోయారు. సుడిగాల్లో చుట్టుకుపోయినట్టు పోయారు. తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్. అసలు ఊహించలేదు కొన్ని రోజుల వ్యవధిలోనే. సో ఒకసారి ఒక వేవ్ వచ్చిందంటే దాన్ని ఎవరో ఆపుతరం కాదు. సునామీ వచ్చిందంటే ఎవరైనా ఆపుతారా? ఆపలేరు. జాగ్రత్త పడాలంతే, అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణాలు కాపాడుకోగలగాలి. అలాంటివి ఏమన్నా వస్తాయి ఉపద్రవాలు. సో రాజకీయాల్లో కూడా ఒక్కోసారి ఒక రకమైన ఉపద్రవం వస్తుంటుంది. అది వచ్చినప్పుడు ఇంకెవరు ఆపలేరు, కొట్టుకెళ్ళిపోద్ది. కాంగ్రెస్ అసలు ఊహించలేదు దేశంలోని బీజేపీ అంత గట్టి పోటీ ఇస్తుంది, విజయం సాధిస్తుంది, మోదీకి అంత హైప్ ఉన్నది దేశవ్యాప్తంగా, ఆయన గెలిపిస్తారు అని కాంగ్రెస్ ఊహించలేదు. అసలు ఎక్కడ ఉంది బీజేపీకి ఎవరు ఉన్నారంటే. కానీ 2 సార్లు అధికారాన్ని చేపట్టింది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు, ఎంత గొప్ప వాళ్ళన్నా సరే వాళ్ళు బోర్లా పడవచ్చు. సో గట్టెక్కుతారా లిస్టులో ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి నేమ్ కూడా ఉన్నది నెల్లూరు రూరల్. కురసాల కన్నబాబు మంత్రి. కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, జర్నలిస్టు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు, సక్సెస్ అయ్యారు, ప్రజారాజ్యం పార్టీలో గెలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ